బ్రేకింగ్ న్యూస్. ఫార్మ్ హౌస్ డ్రగ్స్ కేసులో సిట్ విచారణ కొనసాగుతుంది. ఇప్పటికే ఈ కేసులో నిందితులుగా ఉన్న రోహిత్ రెడ్డి, రితీష్ రెడ్డి, నమిత్ శర్మలను 2 సార్లు కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించిన సిట్ అధికారులు మరోసారి కస్టడీకి తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి ఉప్పరపల్లి కోర్టులో కస్టడీ పిటిషన్ వేశారు. ఈ రోజు ఈ పిటిషన్పై విచారణ జరగనుంది. మరోవైపు ఈ కేసులో బెయిల్ ఇవ్వాలంటూ నిందితులు కూడా కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్పై కూడా ఈ రోజే విచారణ జరగనుంది. ఏదైతే మొయినాబాద్ లో చోటు చేసుకున్న డ్రగ్స్ కేసులో విచారణ అయితే ఇంకా కొనసాగుతుందని చెప్పాలి. ఈ కేసుకు సంబంధించి సిట్ అయితే విచారణ కొనసాగిస్తుంది. ఇక ఇప్పటికే ఈ కేసులో నిందితులుగా ఉన్న రోహిత్ రెడ్డి, రితీష్ రెడ్డి, నమిత్ శర్మలను కూడా 2 సార్లు అయితే కస్టడీలోకి తీసుకుని ఆ సిట్ అయితే ప్రశ్నించింది. సో ఇప్పటికే వారి నుంచి అయితే పలు ఆధారాలు అయితే సేకరించారు. అసలు డ్రగ్స్ కు సంబంధించి ఆ రోజు జరిగిన పార్టీ తీరు గురించి కూడా సిట్ అధికారులు అయితే ప్రశ్నల వర్షం కురిపిస్తుందని చెప్పాలి. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి సుజాత లయలోదిస్తారు. సుజాత, ఏదైతే అటు మొయినాబాద్ డ్రగ్స్ కేసు విచారణ అయితే ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. సో ఇప్పటి వరకు ఏ అంశాలను సిట్ అధికారులు బయటకు రాబట్టారు? తాజా అప్డేట్స్ ఏంటి? అఖిల, మొయినాబాద్ డ్రగ్ ఫామ్ హౌస్ కేసుకి సంబంధించి ఇప్పటికే 2 సార్లు సిట్ కస్టడీకి తీసుకొని ఇందులో నిందితులుగా ఉన్నటువంటి పైలట్ రోహిత్ రెడ్డి, తమ్ముడు రితీష్ రెడ్డి, నమిత్ శర్మలని 2 సార్లు విచారించారు. మరోసారి కస్టడీ పిటిషన్ కోర్టులో దాఖలు చేశారు. అయితే ఈరోజు ఒకవైపు 3 రోజులు కస్టడీ కోరుతూ సిట్ దాఖలు చేసినటువంటి కేసు, మరోవైపు బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. కాబట్టి పైలట్ రోహిత్ రెడ్డి అడ్వకేట్ ఈరోజు 2 వాదనలు జరగబోతున్నాయి. మరోసారి కస్టడీకి ఇస్తే డ్రగ్ కేసుకి సంబంధించి, అంటే పైలట్ రోహిత్ రెడ్డి డ్రగ్ పార్టీలను గతంలో చాలా వరకు నిర్వహించాడు. ఆ రోజు జరిగినటువంటి డ్రగ్ పార్టీలు మరికొంతమంది పేర్లు కూడా తెర మీదకి వచ్చాయి. ఆ తర్వాత రితీష్ రెడ్డి అదేవిధంగా పైలట్ రోహిత్ రెడ్డి మధ్య అధిక మోతాదులో ట్రాన్సాక్షన్, అంటే డబ్బుల ట్రాన్సాక్షన్ జరిగినట్లు సిట్ గుర్తించింది. అయితే 3 రోజుల కస్టడీలో సిట్ పైలట్ రోహిత్ రెడ్డి తన తమ్ముడు రితీష్ రెడ్డిని విచారించినటువంటి నేపథ్యంలో వాళ్ళు ట్రాన్సాక్షన్ కి సంబంధించి ఎలాంటి విషయాలు కూడా బయట పెట్టలేదు. గతంలో చాలా పార్టీలు చేసినట్లు, వీళ్ళిద్దరి మధ్య నగదు ట్రాన్స్ఫర్ జరిగినట్లు అటు సిట్ గుర్తించింది. కాబట్టి మరోసారి కస్టడీకి ఇస్తే ఇటు రితీష్ రెడ్డి, పైలట్ రోహిత్ రెడ్డి మధ్య జరిగినటువంటి నగదు ట్రాన్సాక్షన్స్ ఎప్పుడు ఎంత జరిగింది, అసలు ఎందుకు ట్రాన్సాక్షన్ జరిగింది, బినామీగా పైలట్ రోహిత్ రెడ్డి చేసినటువంటి బిజినెస్ కావచ్చు, అదేవిధంగా ట్రాన్సాక్షన్ కి సంబంధించి డ్రగ్ పార్టీలు నిర్వహించినటువంటి వాటి మీద వచ్చినటువంటి డబ్బులు, ఇవన్నీ కూడా బినామీగా కేవలం రితీష్ రెడ్డిని ఉంచినట్లు అటు సిట్ గుర్తించింది. దాంతో పాటు నమిత్ శర్మకి పైలట్ రోహిత్ రెడ్డికి ఎలాంటి సంబంధాలు ఉన్నాయి, వీళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి బిజినెస్ ఏంటి అని సిట్ క్వశ్చనింగ్ చేసినటువంటి టైంలో రితీష్ రెడ్డి, నమిత్ శర్మ, పైలట్ రోహిత్ రెడ్డి నుంచి ఎలాంటి సమాధానాలు రాలేదు, సమాధానాలు దాటవేసే ప్రయత్నం చేశారు అని కస్టడీ పిటిషన్ లో చాలా క్లియర్ గా అటు సిట్ ఇప్పటికే కస్టడీ పిటిషన్ లో రాసింది. అయితే ఈ రోజు కస్టడీకి ఇస్తే ఖచ్చితంగా ఇప్పటికే డ్రగ్ సప్లై చేసినటువంటి ఎవరైతే అభిషేక్ సింగ్ కావచ్చు, అదేవిధంగా రాకేష్ వర్మ పరారీలో ఉన్నారు. మరోసారి వీరి ముగ్గురిని విచారిస్తే డ్రగ్ పెడ్లర్స్ కి సంబంధించినటువంటి వివరాలు, వాళ్ళు ఎక్కడ ఉన్నారు, వాళ్ళకి ఎవరు డ్రగ్స్ సప్లై చేస్తున్నారు, ఎన్ని పార్టీలు నిర్వహించారు, ఇంకా ఎవరైనా సరే తెలంగాణలో కానీ ఇతర రాష్ట్రాల నుంచి డ్రగ్స్ సప్లై చేసేటువంటి వాళ్ళు ఉన్నారు, ఆ ముఠానంతా కూడా బయట పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా 3 రోజులు కస్టడీ ఇవ్వండి అని చెప్పేసి పిటిషన్ లో దాఖలు చేశారు. కాబట్టి ఈ రోజు కస్టడీ ఇస్తే డ్రగ్ కి సంబంధించినటువంటి మూలాలన్నింటినీ కూడా ఇటు సిట్ విచారణలో బయట పెట్టే అవకాశం ఉంటుంది. మరోవైపు ఇప్పటికే 2 సార్లు కస్టడీకి తీసుకొని విచారించారు. ఇంకా విచారించడానికి ఏమీ లేదు, ఇప్పటి వరకే చాలా వివరాలను సేకరించారు అని చెప్పేసి అటు పైలట్ రోహిత్ రెడ్డి అడ్వకేట్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. కాబట్టి బెయిల్ ఇస్తారా లేదంటే కస్టడీకి ఇస్తారా అనేది కూడా చూడాలి. రైట్ సుజాత.